విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారు. ముఖ్యంగా యుఎస్ లో ఉన్న సిచ్యువేషన్స్ గురించి, అక్కడ అప్డేట్స్ గురించి ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ అందరికి సుపరిచితులే, సో అక్కడ విషయాలు ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం సార్. లేటెస్ట్ అమెరికన్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్, ఎవరైతే డిపెండబుల్ వీసా మీద అక్కడ ఉంటూ ఉంటారో, ఎవరైతే గ్రీన్ కార్డ్స్ మీద వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు స్పౌస్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఎయిర్పోర్ట్స్ లో ఉన్న టైంలో సెలవులకి ఇక్కడ నుంచి వచ్చి అక్కడికి వెళ్తున్న టైంలో అయి ఉండొచ్చు, వాళ్ళ పాస్పోర్ట్స్ చేతికి ఇచ్చేయమని అక్కడ అధికారులు చెప్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈజ్ ఇట్ ట్రూ? ఒకవేళ నిజంగా అక్కడ ఇలా ఇమ్మని అడిగినట్లయితే ఎయిర్పోర్ట్ లో ఏం చేయాలంటారు? ఎక్కడ ఎయిర్పోర్ట్ అంటున్నారు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్, అమెరికన్ ఎయిర్పోర్ట్ అంటారు? అమెరికన్ ఎయిర్పోర్ట్ లో తిరిగి వెళ్ళినప్పుడు. మళ్ళీ యూ కెన్ రీఫ్రేజ్ ద క్వశ్చన్. సో ఎవరైతే డిపెండబుల్ వీసా మీద అమెరికాలో ఉంటున్నారో, గ్రీన్ కార్డ్ హోల్డర్, వాళ్ళ స్పౌస్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ భార్య అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇండియాకి సెలవుల కోసం వస్తున్నా, వేరే వర్క్ మీద వస్తున్నా సరే, వాళ్ళు అక్కడ ఫ్లైట్ ఎక్కే ముందు అక్కడ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని వాళ్ళని హోల్డ్లో పెట్టడం, వాళ్ళకి కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈజ్ ఇట్ ట్రూ? లేదు లేదు, కరెక్ట్ కాదు. అంటే రిటర్న్ లో ఇండియాకి వస్తున్నప్పుడు కదా ఇది. ఇండియాకి వచ్చేటప్పుడు ఏం అడగరు. ఇండియాకి వచ్చేటప్పుడు అది బికాజ్ అది హోమ్ కంట్రీ డిపార్చర్ కిందకి వస్తుంది. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఇండియాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అక్కడ అమెరికాకి జీరో ఆబ్జెక్షన్ ఉంటుంది. అప్పుడు ఇండియా లోపలికి రావటప్పుడు ఇండియా వెరిఫై చేసుకుంటుంది వీళ్ళకి ప్రాపర్ పాస్పోర్ట్ ఉందా లేదా, వీళ్ళకి ప్రాపర్ ఇండియాకి వచ్చే ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైనా ఇమిగ్రేషన్ లాలో ఎలా ఉంటుందంటే, ఎవరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ డాక్యుమెంట్స్ చూస్తారు తప్ప హోమ్ కంట్రీకి, అంటే వేర్ వి బార్న్, బర్త్ ప్లేస్ లో ఉన్న మనకి ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా హోమ్ కంట్రీ వెరిఫికేషన్ ఉండదు. ఓకే. ఇన్ కేస్ ఇండియా నుంచి అమెరికా వస్తున్నప్పుడు అమెరికాలో అక్కడ దిగుతారు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏంటంటే, అప్పుడు అమెరికా అంటే అసలు యాక్చువల్ గా ఇండియాలో హైదరాబాద్ లోనే ఎయిర్పోర్ట్ లో మనం టికెట్ తీసుకునే ముందు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు టిపికల్ గా మనకి ఎందుకు వెళ్తున్నారు అడుగుతారు. అంటే నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, వర్క్ వీసా చూపించమంటారు. నేను ఆమె పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డ్ చూపించమంటారు. ఆమె సిటిజన్ అంటే వాళ్ళు యుఎస్ పాస్పోర్ట్ అడుగుతారు. అంటే టిపికల్ గా మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందే ఈ 3 వెరిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే వెదర్ యు ఆర్ రైట్ఫుల్లీ యు ఆర్ గోయింగ్ టు దట్ ఫారెన్ ల్యాండ్ అని వెరిఫై చేసుకున్నాకే మనకు బోర్డింగ్ పాస్లు ఇస్తారు. అదర్వైజ్ దే డోంట్ ఇష్యూ ద బోర్డింగ్ పాసెస్. అంటే ఇక్కడ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేస్తుంది, అంటే నేను అక్కడ వచ్చిన వార్తలు చదివినప్పుడు కొన్ని వెబ్సైట్స్ లో అవి వాళ్ళ భర్తకి ఎంతకాలంగా వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇమీడియట్ గా పెళ్లి అయితే ఎంతకాలం దూరం ఉన్నారు, వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, ఇవి కూడా చెక్ చేస్తున్నారని, అవి గాసిప్స్ కిందే చూడాలి లేదా ఇందులో కూడా నిజంగా ఉంది? అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ వీ కెన్ లుక్ ఎట్ ఇట్. అంటే కేస్ టు కేస్ వ్యారీ అవుతుంది. వాళ్ళ దగ్గర ఏంటంటే, ఎప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మన దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకున్నాక వాళ్ళకి ఏం చేస్తారంటే, మన ఇమిగ్రేషన్ అయ్యాక మన ఫ్లైట్ అంటే ఏ రూపకంగా వస్తుంది అమెరికాకి అనేది, వెదర్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దుబాయ్, ఖతార్, అరివే వాట్ ఎవర్ కంట్రీ, లండన్ ఎక్కడి నుంచి వస్తుందో, వచ్చే ముందు ఏం చేస్తారంటే, వన్స్ ద పొజిషన్ క్లోజ్డ్ అయిన తర్వాత ఈ డేటా అంతా యుఎస్ పంపిస్తారు. యుఎస్ పంపించాక ఆ డేటా అంతా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ ఎఫ్బిఐకి వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తుంది, ఏది సిబిపి ఆఫీస్కి వస్తుంది. వచ్చిన దగ్గర వెరిఫై చేసుకుంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళది ఎనీ ఇష్యూస్ ఉన్నాయా, అంటే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయా. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, వాళ్ళు ఏం చేస్తారంటే పిలిచి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే జనరల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, రిగరస్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, సెకండరీ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ జరుగుతాయి. జనరల్ ఇన్స్పెక్షన్ అంటే వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే గ్రీన్, ఎల్లో, రెడ్ ఛానల్ లాగా మనం ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఉంటాయి చూడండి, అట్లా కస్టమ్స్ లలో గ్రీన్, రెడ్, ఎల్లో ఛానల్ టైపు. ఇది కూడా టిపికల్ గా ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ బ్యాక్గ్రౌండ్, వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే లోపలికి స్మూత్ గానే అడుగుతారు, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి రాణిస్తారు. లేదు ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే ఒక 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా బాగా డౌట్ ఉంటే ఏం చేస్తారంటే, వాళ్ళ ఫోల్డరు, ప్యాకెట్, పాస్పోర్ట్ అన్ని తీసుకొని సెకండరీ ఇన్స్పెక్షన్ అని ఒక పక్క రూమ్ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లి ఒక 4-5 అవర్స్ కూర్చోబెట్టి ఆ 4-5 అవర్స్ లోపల ఏం చేస్తారంటే, వాళ్ళ పాస్పోర్టు, వాళ్ళ ఫోను, వాళ్ళ కంప్యూటరు, వాళ్ళ అన్ని తీసుకొని కూర్చోబెట్టి ఈ 4-5 అవర్స్ లోపల, అంటే వాట్ ఎవర్ ద స్టిపులేటెడ్ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. కంట్రీలో ఎప్పటి నుంచి వచ్చారు, ఎప్పుడు ఉన్నారు, ఇది మొదటిసారి వచ్చిందా, లేకపోతే ఎన్నిసార్లు ఉన్న దానిలో ఇప్పుడు H1B మీద ఉంటే ఎవరు ఏ ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తున్నాడు, ఎంప్లాయర్ దగ్గర అసలు జాబ్ ఉందా లేదా, అంటే టిపికల్ గా దే వెరిఫై ఎవ్రీథింగ్. ఒకవేళ ప్రయర్లీ ఏదైనా ఉంటే ఈయనకి ఏదైనా స్పీడింగ్ టికెట్లు ఉన్నాయా,
లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ రికార్డ్ ఉందా, యూనో వాట్ ఐమ్ టాకింగ్, అండ్ ఎవ్రీథింగ్ దే విల్ వెరిఫై. అక్కడ ఏదైనా వయలేషన్స్ ఉన్నాయని గమనిస్తే ఆ సెకండరీ ఇన్స్పెక్షన్ లో గుర్తుపడితే ఏం చేస్తారంటే వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో తీసుకెళ్తారు. తీసుకెళ్లి ఆ ఇంటర్వ్యూలో ఒకవేళ వాళ్ళు వయలేట్ చేసిన ఏమైనా ఉంటే ప్రజెంట్ చేస్తారు. దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాట్ యూ థింక్ అంటే వాళ్ళు మనం అగ్రి అయ్యాం అనుకోని, అగ్రి అయితే వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అక్కడ నుండి డిపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా అమెరికా పెళ్ళికొడుకు అంటే ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ రకంగా ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయిని తిరిగి అక్కడ పంపినప్పుడు డిపెండబుల్ వీసా మీద అమ్మాయి వెళ్తుంది కాబట్టి కరెక్ట్, H4 వీసా అమ్మాయిని, మీద వస్తారు. కానీ ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అనుకోవచ్చు, ఎంటెక్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ ఆవిడ నేను ఇక్కడ కూడా జాబ్ చేస్తాను ఏమన్నా పొరపాటు అక్కడ రివీల్ చేసి ఉంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఆ పాసిబిలిటీ, అదే ఆ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్ అని ఇంత ముందు చెప్పాను కదా. సో మ్మ్. యూజువల్ గా మనం ఏం చేస్తామో H4 మీద ఉంటే తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రైమరీ. ఇన్ కేసు వాళ్ళకి బాగా డౌట్ వస్తే వాళ్ళు అడగొచ్చు. అడిగితే ఆ పొటెన్షియల్ థింకింగ్ ఉంటే అప్పుడు ఆలోచిస్తారు, కానీ మెజారిటీ 98% పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు దానికి. ఎందుకంటే అండ్ H1 వాళ్ళని బాగా వెరిఫై చేస్తారు, గ్రిల్ చేస్తారు, మేక్ షూర్ దట్ దే హ్యావ్ ఎ జాబ్ ఆర్ నాట్ అని వెరిఫై చేసుకుంటారు. అండ్ H1 వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అక్కడ ఇంటర్వ్యూ కానీ అక్కడ క్వశ్చన్ చేసినప్పుడు? తప్పకుండా వాళ్ళు H1B హోల్డర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇండియాకి వెళ్ళొద్దనే సజెషన్ చేస్తున్నాం ఈ టైంలో పర్టికులర్ గా. ఇన్ కేసు వాళ్ళు ఇండియాకి వెళ్ళాల్సి వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వెళ్ళాల్సి వస్తే వచ్చే ముందు మీరు ఏదైతే ఎంప్లాయర్ దగ్గర పని చేయబోతున్నారో ఆ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఒక క్లయింట్ లెటర్ కానీ, మీ ఎంప్లాయ్మెంట్ లెటర్ కానీ, మోస్ట్ రీసెంట్ పే స్టెప్స్ కానీ, లాస్ట్ W2s కానివ్వండి, ఇవి మీరు ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఫేర్ గా చూపించేటట్టు, అంటే పాస్ట్ 2-3 ఏళ్ల నుంచి ఆ కంపెనీతో పనిచేసి ఉంటే వాళ్ళ కంపెనీ W2s కానివ్వండి, మోస్ట్ రీసెంట్ గా మనం ఇయర్లో పే స్టబ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ కానీ 15 days కానీ పే స్టబ్స్ ఉంటాయి, అవి హోల్డ్ చేయడం కానీ, తర్వాత ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఏవైతే ఉంటాయో అది కూడా, తర్వాత ఏదైతే క్లయింట్ లొకేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళ బ్యాడ్జ్ ఉంటుంది, ఆ కంపెనీ బ్యాడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్జింగ్ కూడా పెట్టుకొని ఉంటే జాగ్రత్తలు ఉంటే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా మనం 1 by 1 మనం ప్రజెంట్ చేయగలిగితే ఏమవుతుందంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును, దిస్ గైజ్ వర్క్ ప్లేస్ లో ఉంది, ఈయనకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ, సో అంచేత మనం ఆయనని వెల్కమ్ చెప్పాలి అన్నట్టు ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసుకొని అవన్నీ వ్యాలిడ్ ఉంటే తప్పకుండా వాళ్ళు వెల్కమ్ చెప్తారు, అండ్ విత్ గుడ్ మూమెంట్స్ తో వెల్కమ్ చెప్తారు. అండ్ సార్ ఎలాంటి సినారియోలో అయినా ఇన్ కేస్ అక్కడ ఆఫీసర్స్ అంటే ఇక్కడ పర్సన్ ని పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమనే సిచ్యువేషన్ వస్తుందంటారా? ఎలాంటి సిచ్యువేషన్ లో రావచ్చు వస్తే? ఇప్పుడు సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఓకే. సెకండరీ ఇప్పుడు మనం ఏదైతే ప్రైమరీ ఇన్స్పెక్షన్ అంటే ప్రతి దానికి వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు, పాస్పోర్ట్ స్కాన్ చేస్తారు, వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంటుంది కదా. ఇప్పుడు యూఆర్ అన్ ఇండియన్, యూఆర్ కమింగ్ ఆన్ F1 వీసా, సో పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటారు, తర్వాత ఐరిష్ చెక్ చేస్తారు, పిక్చర్ తీస్తారు, ఫింగర్ ప్రింటింగ్ టోటల్ 10 fingers అంటే 2 hands పెట్టి 10 fingers చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండి దాని తర్వాతనే పంపిస్తారు. ఈ పాస్పోర్ట్ అందులో స్కాన్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ అన్ని వస్తాయి కదా. సో 100% దే కలెక్ట్ ద పాస్పోర్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే గ్రీన్ లాగా ఉంటే మళ్ళీ దే విల్ హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్, పాస్పోర్ట్ ఇచ్చేసి నో వెల్కమ్ టు అమెరికా అని చెప్పేసి పంపించేస్తారు. సో అది H1B ఏదంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా వెరిఫై చేసుకొని ఆ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి, ఏ జాబ్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ అనలిస్టా ఏంటి అంటే డేటా అనలిస్టా, దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. సో క్లయింట్ లొకేషన్ లో జాబ్ ఉందా వెరిఫై చేసుకొని, మీ ఎంప్లాయర్ తో టచ్ లో ఉన్నావా, అంటే దీస్ ఆర్ ద కొన్ని కామన్ మినిమం క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ మినిమం క్వశ్చన్స్ అడిగాక మళ్ళీ దే హ్యాండ్ ఓవర్, లోపలికి వెళ్ళాక ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకొని క్వశ్చన్స్ అడిగాక మళ్ళీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో పాస్పోర్ట్ తీసుకోవడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్. ఓన్లీ అమెరికన్ సిటిజన్స్ అయి ఉండి వాళ్ళకి గ్లోబల్ ఎంట్రీ ఉంటే తప్ప వీళ్ళని యూజువల్ గా గ్లోబల్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఐరిష్ తో టెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇండిపెండెంట్ గా వాళ్ళే స్కాన్ చేసుకోవచ్చు, వాళ్ళే పిక్చర్ దిగొచ్చు. ఇప్పుడు యాప్ కూడా వచ్చింది, గ్లోబల్ ఎంట్రీ యాప్. సో అందులోనే వాళ్ళు ఫోటోలు తీసుకొని సబ్మిట్ చేస్తారు, ఆఫీసర్ సిబిపి ఆఫీసర్ వెరిఫై చేసుకొని ఎవ్రీథింగ్ గుడ్ ఉందంటే వాళ్ళు ఈవెన్ పాస్పోర్ట్ కూడా అడగరు, యూ కెన్ గో అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్లు, వ్యాలిడేషన్ అంతా జరుగుతుంది కాబట్టి. అండ్ అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఇంకోటి చూసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో ఒక చైనీస్ స్టూడెంట్ తను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండడం, అది కూడా అమెరికాకి ఆపోజిట్ గా తను చేసిన రెస్పాన్స్ అనేది తను డిపార్ట్ చేసే విధంగా మారింది. ఇప్పుడు జస్ట్ 6 months స్టడీ లెఫ్ట్ ఉందంట తనకి. 2016లో తను వెళ్ళాడంట స్టడీస్ కోసం. అలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం అంటే రియాక్ట్ అయ్యే విధానం కానీ, ఆఖరికి ఒక పోస్ట్ యుఎస్కి ఆపోజిట్గా ఉండే ఒక పోస్ట్ని మనం లైక్ చేసినా కూడా అది మన మీద కాస్త తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేసి వస్తున్నాయి వార్తలు. ఈ పరంగా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు అక్కడ స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్ విరాట్. టిపికల్ ఏంటంటే మనకు ఈ ఇక్కడ కంట్రీలో మనం నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్, వీఆర్ హియర్ ఫర్ ఎ షార్ట్ టర్మ్, అంటే టర్మ్ బేస్డ్ వస్తున్నాం మనం ఈ కంట్రీలోకి. అది F1 అయితే 2 to 5 years, H1 అయితే 3 to 6 years, అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ అయితే యూ హ్యావ్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అది ఫాలో అయితే ఇస్తారు. సో ఎక్కడైతే నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్పెషల్గా ఈ రూల్స్ అని అప్లై అయ్యేది. ఎందుకంటే మనం కంట్రీ లాయాలిటీ చూపిస్తే తప్ప మనం కంట్రీ లోపలికి రానివ్వరు. సో కంట్రీకి అగనెస్ట్గా చేసే యాక్టివిటీస్ ఏదైనా సోషల్ మీడియా రూపకంగా కానీ వాళ్ళకి ఎక్కడైనా అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకొని క్వశ్చన్ చేస్తారు. ఎక్కడైనా ఎవిడెన్స్ దొరికితే తప్పకుండా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఈజ్ దట్ యూ అని చెక్ చేసుకొని వాళ్ళు డిపోర్టేషన్ ప్రొసీడింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ టర్మ్ వచ్చాక ఏంటంటే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్నారు. అందులో సమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వాళ్ళకి అవుట్ రైట్ సిబిపి ఆఫీసర్కి అథారిటీ ఇస్తుంది డిపోర్టేషన్ చేయడానికి. సో అందులో ఏ సిచ్యువేషన్ ఎరైజ్ అయినా, ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా, ఏ రకమైన లాయాలిటీ ఇన్ స్టేక్లో ఉన్నా, అంటే ఆ లాయాలిటీ ప్రూవ్ చేయలేకపోయినా వాళ్ళకి ఎవ్రీ రైట్ టు సెండ్ దెమ్ బ్యాక్, పీరియడ్. దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ అవుట్ సైడ్ జాబ్స్ చేయకూడదని కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న టైంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన టాప్ 3 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? అంటే టిపికల్గా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏదైతే స్టూడెంట్గా మనం ఫోకస్గా ఏదైతే ఎడ్యుకేషన్ కోసం మనం వచ్చామో దాని మీదనే స్ట్రిక్ట్ ఉండి ఆ లైన్లోనే మనం పనిచేసుకోగలిగితే ఏ ఇష్యూ లేదండి. విత్ ఇన్ ద 2 years లోపల ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 3 years ఓపీటీసీ అంటే రెగ్యులర్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ తీసుకొని పనిచేసుకోగలిగితే దెర్ ఇస్ నో ఇష్యూ. ఎప్పుడైతే మనం ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ వయలేషన్స్ ఏదైనా చేస్తే ఆ వయలేషన్స్ ఐడెంటిఫై అయితే తప్ప వాళ్ళు వెల్కమ్ చెప్తారు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్గా కంట్రీ నీడెడ్ స్టూడెంట్స్. అందువల్ల ఎప్పుడు కూడా వాళ్ళని అంటే డిపోర్ట్ చేయడం అనేది ప్రైమరీ ఏం పెట్టుకోరు. టిపికల్గా ఏంటంటే వాళ్ళు రావాలి, కష్టపడి చదువుకోవాలి, కంట్రీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కావాలనే కోరుకుంటుంది అమెరికా. సో అందులో ఎమినెన్సీ ఎఫెక్టివ్గా స్కిల్ ఉన్న వాళ్ళందరినీ కూడా కంట్రీ ఎప్పుడు లూజ్ చేసుకోదు. ఎప్పుడైనా స్కిల్ లేబర్ కానివ్వండి, స్కిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ మనం పెర్ఫామ్ చేస్తే అమెరికా ఎప్పుడు కూడా వెళ్ళగొట్టదు. ఎప్పుడు వెళ్ళగొడుతుంది? ఎనీ బ్యాక్గ్రౌండ్స్, నెగటివ్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అటువంటి ఇష్యూస్ వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు, యు ఆర్ వయలేటింగ్ దిస్ సో అండ్ సో సెక్షన్స్ 1, 2, 3, సో బేస్డ్ ఆన్ దిస్ సెక్షన్స్ యు ఆర్ డిపోర్టబుల్ కేసు అని చెప్పి డిపోర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల మన వాళ్ళకి ఏం చెప్తానంటే ఇది స్టూడెంట్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్ పేరెంట్స్ కూడా గైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో, జనరేషన్ మీన్స్ ఏంటంటే ఇది డిజిటల్ ఏజ్ జనరేషన్. అంతకుముందు ఏంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ టైప్, ఇప్పుడు డిజిటల్ ఏజ్ జనరేషన్ వచ్చింది. సో మీరు ఏది చేసినా అక్కడ ట్రాక్ అవుతుంది. సో మనం అందులో తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం ముందే జాగ్రత్త పడి మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, ఇప్పుడు మాలాగా సీనియర్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ ఏదైనా ఇమిగ్రేషన్ లా ఫర్మ్స్ ఉన్నా కూడా రైట్ఫుల్ గైడెన్స్ తీసుకొని వాళ్ళు చేసే ప్రతి యాక్షన్లో కూడా బిఫోర్ దే యాక్ట్ ఈ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు డూ. ఇంకేదన్నా వాళ్ళకి గైడెన్స్ కావాలన్నా ఈ రూపకంగా మన వీడియోస్ చూడడం రూపకంగా ఐ డ్రీమ్స్లో ఈ రకరకాల వీడియోస్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, వాటిలలో చూసి వెరిఫికేషన్ చేసుకొని ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే దే కెన్ అప్రోచ్ అస్. వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ స్టూడెంట్స్, వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ స్కిల్డ్ లేబర్ H1B వాళ్ళు కానీ ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ సెవరల్ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీడే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా ఇమిగ్రేషన్ లా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ గైడెన్స్ కావాలి. సో ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళు యాక్ట్ చేయగలిగితే వాళ్ళు సేఫర్ హ్యాండ్స్లో ఉంటారు అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విశ్వేశ్వర్ గారు, ముఖ్యంగా H1B వీసాకు సంబంధించి చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా చేంజెస్ రాబోతున్నాయని తెలుస్తూ ఉంది. ఇన్కేస్ చేంజెస్ అనేవి చేసినట్లయితే ఎలాంటి విషయాల్లో చేంజెస్ చేసే అవకాశం అనేది ఉంటుందంటారు? అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అమెరికా ఏం చేస్తుందంటే ఎవ్రీ టైము దే విల్ రివైవ్ అండ్ డిఫైన్ న్యూ థింగ్స్. అంటే ప్రయర్గా జరుగుతున్న ఇష్యూస్ కానీ అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ జరుపుకుంటారు. ఆ మంత్ మీటింగ్లో అనాలిసిస్ చేస్తారు, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, కన్సర్న్స్ ఉన్నాయా, ఏమన్నా మన కంట్రీ ఇంపాక్ట్ ఏదైనా అవుతుందా, దీనివల్ల బెనిఫిట్ అవుందా ఈ ప్రోగ్రామ్ని ఏమైనా చేంజ్ చేయాలా. అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రోగ్రామే కానివ్వండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇది USCIS ప్రోగ్రామ్ కానీ ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. అది ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆ ప్రోగ్రామ్ మీద అనాలిసిస్ చేసుకుంటారు. ఇది కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తుందా, కంట్రీకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా, హౌ వీ కెన్ రీడిఫైన్ అండ్ ద బెస్ట్ ప్రాసెస్ అండ్ బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ టు గ్రో దిస్ కంట్రీ అని చూస్తారు. అందులో ఏమన్నా మనకి కన్సర్న్స్ ఉన్నాయనుకుంటే వాటిని కరెక్ట్ చేస్తారు. ఆ కన్సర్న్ కరెక్ట్ చేసే ప్రాసెస్లోనే వాళ్ళు ఈ చేంజెస్ తీసుకొస్తారు. అందులో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఎంప్లాయ్మెంట్ దానిలో చేంజ్ చేస్తారు, ఓపీటీలో చేంజ్ చేస్తారు. ఒకప్పుడు వాళ్ళకి లేని ఓపీటీలో ఓపీటీ క్రియేట్ చేశారు, ఓపీటీ తర్వాత 36 months ఇచ్చారు. సో అమెరికా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి స్కిల్డ్ లేబర్ కావాలి.
అంటే నాలెడ్జబుల్ పీపుల్ కావాలి, హూ కెన్ మేక్ అండ్ బ్రేక్ ద గ్రేటెస్ట్ టెక్నాలజీ ఎవాల్యూషన్ లో చేయగలిగే పీపుల్ ఉంటే వాళ్ళని తీసుకొని ముందుకు ప్రొడ్యూస్ చేసుకొని ఆ కంట్రీ బెనిఫిట్ లో పనిచేపించుకుంటారు. కాబట్టి ఆ లైన్ లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం ఇష్యూ లేదు, ఆ లైన్ లో పనిచేసేటట్టు మన వాళ్ళు ఉండాలి. అండ్ యూజువల్ గా ఇండియన్ పీపుల్ టెండెన్సీ ఏంటంటే దే ఆర్ జెమ్ ఆఫ్ ద జెమ్స్ ఇన్ ఎడ్యుకేషన్, స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో మనంత గొప్పగా ప్రపంచంలో ఎక్కడ ఉండరు. సో ఆ స్కిల్ని మనం ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయగలిగితే, ఆఫీసర్ ముందు కానివ్వండి, ఇంటర్వ్యూవర్ ముందు కానివ్వండి, గవర్నమెంట్ ముందు కానీ చేయగలిగితే మనకు ఇట్స్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. అది గుర్తించితే మనం తప్పకుండా ముందుకు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. వండర్ఫుల్ సార్. అండ్ ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు ఒక మాట స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఎంప్లాయీస్ కానీ డిపెండబుల్ వీసా మీద ఉన్న వాళ్ళకి ఓవరాల్గా వీరందరికీ మీరు చెప్పే మాట ఏంటి? ఏదైనా ఇప్పుడున్న కొత్త ట్రెండ్స్ మనకి ఎవ్రీ టైం జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పటికే వచ్చినాయి కాకుండా ఫ్యూచర్ కూడా రాబోతున్నాయి కాబట్టి, సో మీరు వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి, అందరితో కనెక్ట్ ఉండాలి. సో మనకు తెలిసిందే కరెక్ట్ అని అనుకోవద్దు. సో తప్పకుండా యూ టేక్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వీఆర్ దేర్. మేము చెప్తున్నాం గ్లోబల్ తెలంగాణ ద్వారా కూడా వాళ్ళకి ఈమెయిల్ రూపకంగా కానీ ఫోన్ రూపకంగా కానీ మేము ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము. సో అమెరికాలో ఉన్నాం కాబట్టి అదేవిధంగా మనకి ఏదైనా లా ఫర్మ్, ఇమిగ్రేషన్ లా ఫర్మ్ గైడెన్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి తీసుకోవాలి. ఇవాళ మేము ఎస్టర్డే ఆర్గనైజ్డ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాము, వెబినార్ ఆర్గనైజ్ చేశాము. బ్రహ్మాండంగా ఒక 1000 మంది జాయిన్ అయ్యారు. 1000 మంది స్టూడెంట్స్ రూపకంగా ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ ఏమున్నా కూడా ఇప్పుడు కరెంట్ లో జరుగుతున్న ఇమిగ్రేషన్ ట్రెండ్స్ పైన ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన మేము ఆర్గనైజ్డ్ విత్ సీనియర్ ఇమిగ్రేషన్ అటార్నీతోని కాన్ఫరెన్స్ కాల్ ఆర్గనైజ్ చేస్తే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ క్వశ్చన్స్ ఒక 2.5 గంటల కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. అంటే అంతసేపు క్వశ్చన్స్ అడిగారు వాళ్ళంతా. సో ఇట్ ఇస్ వెరీ ఇన్ఫార్మబుల్. అట్లా ముందుకు వచ్చి తెలుసుకోగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. సో మేము అదే చెప్తున్నాం. అది F1 కానివ్వండి, H1 కానివ్వండి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, ఈవెన్ సిటిజన్స్ కానివ్వండి, ఈ కంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఇప్పుడు సిటిజన్షిప్ అయినా కూడా గ్రీన్ కార్డ్ అయినా కూడా మనం ఈ AR11 అప్డేట్ చేస్తున్నామా, మనం F1 H1 వాళ్ళు కూడా AR11 అంటే స్టేటస్ మనకి అడ్రస్ అప్డేట్ చేస్తున్నామా, లేకపోతే రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ అప్డేట్ చేస్తున్నామా. మనం ఈ కంట్రీలోకి వచ్చాం కాబట్టి మనం ఈ కంట్రీ నామ్స్ అంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఎలా ఇమిగ్రేషన్స్ ఉన్నాయో, ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ ఏది ఉన్నాయో మనకు తెలిస్తే ఫాలో అయిదాం, తెలియకపోతే తెలుసుకొని ఫాలో అయిదాం. బాటమ్ లైన్ వీ నీడ్ టు ఫాలో ద రూల్స్. సో ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ దెర్ ఇస్ నో ఇష్యూ. దిస్ కంట్రీ ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ అండ్ దిస్ ద బెస్ట్ కంట్రీ టు వెల్కమింగ్. అండ్ ద కంట్రీ పీపుల్ కూడా చాలా బాగుంటారు. మనం కూడా గ్రో కావడానికి ఆపర్చునిటీ ఉంటుంది. మన పిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్గా సెటిల్ అవుతారు. సో అక్కడ ఉన్న చదువుకునే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరు కూడా ఇన్సెక్యూరిటీస్ ఏం పెట్టుకోకుండా ప్రాపర్గా ప్రొఫెషనల్స్ని కలిసి మీ డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోగలిగినట్లయితే మీరు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ అక్కడ లీవ్ చేయొచ్చండి. దాంతోపాటుగా అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం అయితే మాత్రం తప్పకుండా ఇమీడియట్లీ మీరు ఒక ప్రొఫెషనల్ కానీ, ఎంబసీ సైడ్ పీపుల్ కానీ, లేకపోతే అక్కడ లా ఫీమ్ సంబంధించిన పర్సన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన విశ్వేశ్వరరావు గారు లాంటి ప్రొఫెషనల్స్ మీరు కలిసినట్లయితే కాస్త జాగ్రత్తలతో పాటుగా మీకు కాస్త గైడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి. సో తప్పకుండా మీరు తీసుకునే ఇనిషియేషన్స్ అనేవి చాలా గ్రేట్ విశ్వేశ్వర్ గారు. తప్పకుండా మీరు కండక్ట్ చేసే వెబినార్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇలా ఇంటర్వ్యూస్ రూపంలో అయి ఉండొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ని చాలా మందికి అందిస్తూ ఉన్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. మరిన్ని అప్డేట్స్ పై త్వరలోనే మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.